హాయ్ వర్స్ దిస్ ఇస్ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనం చెన్నైలోని నవలూరు టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు మనము చెన్నై నుంచి హైదరాబాద్కి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. శ్రీకృష్ణ ట్రావెల్స్ వారి ఏసీ స్లీపర్ బస్సులో. ఈ బస్ వచ్చేసి 9600S అంటే మోస్ట్ లగ్జీరియస్ బస్సులో అయితే మనమైతే ట్రావెల్ అయితే చేయబోతున్నాము. నాకు టికెట్ కాస్ట్ కేవలం 1000 రూపీస్లో మాత్రమే టికెట్ అయితే లభించింది. చాలా తక్కువ అనుకోవచ్చు. భారతీ బస్సు అదరగొట్టినాడు కదా సింహం బొమ్మతో. ఒక నెక్స్ట్ లెవెల్లో అయితే మెయింటైన్ అయితే చేస్తున్నాడు బస్సుని. ఇది కూడా 9600S కింగ్ ఆఫ్ ది రోడ్ అంట. మన ట్రావెల్స్ కూడా మరి కింగ్ ఆఫ్ ది రోడ్ కాదు తెలుసుకుందాము. అంటే పంచువాలిటీ ఎలా ఉంటుంది, అలాగే స్పీడు. 9600S అంటే నాకు తెలిసి ప్రీమియం బస్సు చాలా బాగుంటుంది నా ఉద్దేశం. 7:30కి నా పికప్ పాయింట్ అయితే ఉంది నవలూరు టోల్ గేట్ దగ్గర. 7:35కి అయితే వచ్చింది. మన బస్సు ఇంటీరియర్ అలాగే అవుట్ సైడ్ కూడా అదరగొట్టినాడు. ఇంటీరియర్ చూడండి, మన లోపల వెళ్ళకముందే అంత అట్రాక్షన్గా పెట్టినాడు. డ్రైవర్ అన్న రెడీ అయితే అయినాడు. ఆల్రెడీ చెప్పినాడు 5 minutes లేట్ అయింది, తొందర బయలుదేరదామని. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు మ్యాక్సిమం మనకు పంచువాలిటీ అనేది మెయింటైన్ అయితే చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు లేట్గా తీసుకొని వెళ్తే మళ్ళీ ప్యాసింజర్ నెక్స్ట్ టైం బుక్ చేసుకోడు కదా. అందుకు పంచువాలిటీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఒక ట్రాఫిక్ ఇబ్బంది పడితే తప్ప. మనది లాస్ట్ సీట్ ఇది కాదు, లాస్ట్ సీట్ అయితే వచ్చింది. ఆ లాస్ట్ సీట్ బుక్ చేసుకున్నాను. అయినా లాస్ట్ సీట్ అయినా సరే మనకి ఎటువంటి కుదుపులు అయితే ఉండదు, హ్యాపీగా సాఫీగా జరిగిపోతూ ఉంటుంది. నేను లాస్ట్ టైం కూడా 9600Sలో ట్రావెల్ అయితే చేసినాను. అప్పుడు కూడా నాకు పెద్ద ఇబ్బంది అయితే కలగలేదని, లాస్ట్ సీట్ అయినా సరే మనకు చీప్ రేటే దొరుకుతుందని అదే బుక్ చేసుకున్నాను. ఇంకా మనకు సింగిల్ బెడ్ కానీ, సింగిల్ అప్ కానీ, సింగిల్ లోయర్ కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది డబుల్ బెడ్స్తో పోలిస్తే. డబుల్ బెడ్స్ కపుల్స్కి అయితే చాలా బెటర్ అన్న ఆప్షన్. ఓకే, బ్యాక్ సైడ్ నుంచి చూడండి, ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. మనకి దిండ్లు ఇచ్చినాడు, తర్వాత దుప్పటి, వాటర్ బాటిల్స్. మన బెడ్ అదే లాస్ట్ బెడ్ విండో దగ్గర. అప్పర్ బుక్ చేసుకున్నాను. చాలా బాగుంది. మెయింటెనెన్స్ అయితే వండర్ఫుల్గా అయితే ఉంది. ఎక్కడ కూడా రాజీ పడలేదు వీళ్ళు మెయింటెనెన్స్లో. ఆన్ టైంకి అయితే మన బస్ అయితే స్టార్ట్ అయితే అయ్యింది. అంటే 7:35కి వచ్చినాడు, నన్ను పికప్ చేసుకున్నాడు, వెళ్ళిపోయినాడు అంతే. కానీ నాకు తెలిసి మాధవరం లేదా కోయంబేడుకి 9:30కి చేరుకోవాలి పికప్ పాయింట్ కాబట్టి ఆన్ టైంకి అయితే వెళ్తూ ఉంటుంది. ఈ చెన్నైలో మనకి కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది వల్ల బస్ అయితే లేట్ అవుతుంటుంది, కానీ వీళ్ళ మిస్టేక్ వల్ల అయితే కాదు. కొన్నిసార్లు ప్యాసింజర్స్ ఇది గమనించగలరు, ఎందుకంటే చాలామంది సీరియస్ అవుతుంటారు లేట్ వస్తుంటారు అని. ఒక 15-20 minutes లేట్ అయినా పర్లేదు, ఎందుకంటే సిటీలో కొన్నిసార్లు అయితే లేట్ అవుతూ ఉంటుంది. ప్రజెంట్ అయితే మనము కోయంబేడు బస్ స్టాండ్ నుంచి కూడా బయలుదేరుతున్నాము. నైట్ టైం చూస్తే 9:30 అయితే అవుతుంది. ప్రజెంట్ ఆన్ టైంకి అయితే కోయంబేడుకి అయితే చేరుకున్నాము. అన్ని బస్సెస్కి, మేజర్ బస్సెస్ అన్ని కూడా పికప్ పాయింట్స్ అయితే ఇక్కడైతే ఉంటుంది. నేను నవలూరు ఎందుకు పెట్టుకున్నా అంటే, నేను MGMకి అయితే వెళ్ళాను, వాటర్ అమ్యూజ్మెంట్ పార్క్కి. నాకు అక్కడ నుంచి పికప్ పాయింట్ నవలూరు దగ్గర కాబట్టి నవలూరు టోల్ గేట్ అయితే ఇచ్చినాను. మీరు ఒకవేళ సిటీలో ఉన్నట్లయితే కోయంబేడు లేదా మాధవరంకి ఇవ్వండి. మాధవరం కూడా మ్యాక్సిమం 10, 9:45, 10 అయితే అవుతుంది ఈజీగా. ఇక్కడ నుంచి ఇంకా నాన్ స్టాప్గా అయితే ట్రావెల్ అయితే చేస్తాం మనము. వయా ఎలా వెళ్తుందంటే నెల్లూరు మీదకి అయితే వెళ్తూ ఉంటుంది, కానీ అంతా బైపాస్ సిటీలోకి అయితే వెళ్ళదు. రెడ్ హిల్స్లో మనకు కొంచెం రెస్ట్కి అయితే ఆపుతా అన్నారు. ఇంకోటి, ఈ బస్కి అయితే గుర్తుపెట్టుకోండి, డిన్నర్ బ్రేక్ అయితే ఉండదు, మనం భోజనం చేసుకునే ట్రావెల్ అయితే చేయాలి. అందుకే నేను ట్రావెల్స్ వాళ్ళకి 7 o'clock కాల్ చేసినాను, బస్ ఎక్కడ డిన్నర్కి ఆపుతారా అంటే ఎక్కడ కూడా ఆపరంట, ఎందుకంటే టైం సరిపోదంట వాళ్ళకి. హైదరాబాద్ నుంచి చెన్నైకి వచ్చేటప్పుడు రామోజీ ఫిలిం సిటీలో ఈ బస్కి అయితే మనకైతే డిన్నర్ బ్రేక్ అయితే ఉంది. అప్పుకి డౌన్ వెళ్ళేటప్పుడు అయితే ఎటువంటి డిన్నర్ బ్రేక్ లేదంట. అందుకే నేను భోజనం చేసుకునే ట్రావెల్ అయితే చేసినాను. నెక్స్ట్ మనం రెడ్ హిల్స్లో కలుగుతాము రెస్ట్ స్టాప్ అప్పుడు.
రాత్రి 10:20 రెడ్ హిల్స్ దగ్గర అయితే ఆపినాడు టీ బ్రేక్కి. ఒక 10 నిమిషాలు అయితే ఇక్కడైతే బ్రేక్ అయితే ఉంటుంది. ఈ బస్సెస్కి కాదు, చాలా బస్సెస్కి ఇక్కడ రెస్ట్ స్టాప్ అయితే ఇచ్చినాడు. తర్వాత ఇక్కడ నుంచి హైదరాబాద్కి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయ్యప్ప నగర్లో అయితే మరొక రెస్ట్ స్టాప్కి అయితే ఆపుతా అని చెప్పినాడు. ఓకే, ఓవరాల్గా బాగానే ఉంది. రెస్ట్ స్టాప్ ఆల్సో నైస్. ఒక 10 నిమిషాల బ్రేక్ తర్వాత మన బస్ అయితే స్టార్ట్ అయితే అయింది. టైం 10:30 చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాడు డ్రైవర్ స్పీడు. ఈ బస్కి మనకి 2 డ్రైవర్స్ అయితే ఉంటారు. వాళ్ళ కన్వీనియన్టీ బట్టి వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు డ్రైవింగ్. అలాగే ఒక క్లీనర్ అయితే ఉంటాడు. తర్వాత ఓవరాల్గా చూసుకుంటే బస్ మెయింటెనెన్స్ బాగుంది. ఎర్లీ మార్నింగ్ 4:45 అయితే అయ్యప్ప నగర్ దగ్గర అయితే ఆపినాడు టీ బ్రేక్కి. ఇంకొక రెస్ట్ బ్రేక్ అనుకోవచ్చు. ఇక్కడ ఒక పావు గంట అయితే మనకు బ్రేక్ అయితే ఉంటుంది. బాగానే మెయింటైన్ చేసినాడు స్పీడ్ అయితే ఎక్స్ట్రాడినరీగా. నేను లాస్ట్ సీట్ బుక్ చేసుకున్నా కదా, లాస్ట్ సీట్ అయినా సరే ఎటువంటి కుదుపులు లేకుండా మనమైతే మిడిల్ కూర్చొని, అంటే మిడిల్ బెర్త్లో ఎలాగైతే హ్యాపీగా అయితే పనుకొని ట్రావెల్ అయితే చేస్తామో ఆ అనుభూతి కలిగింది. బస్సు స్పీడ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. బాషాబాయ్ హోటల్ అంట, టీకి అయితే ఆపినాడు. టీ చాలా బాగుంది. ఒక 15 రూపీస్ అయితే పడింది మనకి. బెస్టే. మిగతా డాబాస్లో వస్తే 20, 25, 30 రూపాయలు అమ్ముతూ ఉంటాను టీకి. అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే మనం నియర్ బై నాంపల్లి దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి ఒక 5 minutes ఆర్ 8 minutesలో మనము నాంపల్లికి అయితే చేరుకుంటాము. నేను ఏమనుకున్నా అంటే ట్రాఫిక్ ఇబ్బంది పెట్టొచ్చేమో అనుకున్నాను. ఒక పావు గంట అర్ధగంట లేట్ అవుతుందని అనుకున్నాం ప్రజెంట్ అయితే. కానీ ఆన్ టైంకి అయితే వెళ్తుంది మన బస్సు. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాడు పంచువాలిటీ. ఈ బస్ గురించి ఒక మాట చెప్పాలంటే వర్త్ అని చెప్పుకోవచ్చు. 7:15 అయితే మనం నాంపల్లికి అయితే చేరుకున్నాము. ఇంతటితో నా జర్నీ అయితే క్లోజ్ అయితే అయ్యింది.
మీరు చెన్నై నుంచి హైదరాబాద్కి బస్సు ప్రిఫర్ చేయడం చాలా బెస్ట్ అని నా ఆప్షన్గా అయితే చెప్తాను. థ్యాంక్ యూ.